ఈరోజు దేవుని మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియజూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఈరోజు మన ధ్యాన వాక్యమును ధ్యానించుటకు ముందు ఈ వాక్య భాగంలో సందర్భమును చరిత్రను ఓసారి మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు ఉండేవారు. వీరు కేవలం తమ పనిని బాధ్యత వలె కాక కేవలం అది వారి ఉద్యోగమే అన్నట్లు నడుచుకునేవారు. వారి నియమం అనగా ధర్మశాస్త్రములోని ఆజ్ఞ ఏదనగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అనేది. ఆ దినము వారు ఏ పనియూ చేయకూడదు, చేయరాదు అనేది. కేవలం వారు దేవుని సేవించుటకు తప్ప మరేమీ చేయరు. యేసుక్రీస్తు ప్రభు వారిని వీరు అనేక మార్లు తమకు సందేహం ఉంది అన్నట్లు కొన్ని విషయాలు ఆయన్ని అడిగేవారు, కానీ వారి హృదయాల్లోని అంతర్భావం మాత్రం ఆయనను శోధించడమే. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన శిష్యులు విశ్రాంతి దినమున పంట చేలలో వెళుతూ ఉండగా పండిన వెన్నులు తుంచి వారు తింటూ ఉన్నారు. ఈ పరిసయ్యులు చూచి ఆయన్ని ప్రశ్నిస్తూ, నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు యేసయ్య, దావీదుకు అవసరం వచ్చినప్పుడు యాజకులే భుజింపవలసిన ఆహారాన్ని దేవమందిరములోనికి వెళ్ళి భుజించారని అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉన్న రోజుల్లో జరిగింది, దానిని మీరు చదవలేదా అని ప్రశ్నించారు. విశ్రాంతి దినం మనుషుల కొరకే కానీ మనుషుల విశ్రాంతి దినము కొరకు కాదు అని ఆయన చెప్పారు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని ఆయన చెప్పారు. దీని భావం గమనించడానికి నేను ఈ మాటను చెబుతున్నాను. ఆహారం మనిషి కొరకు కానీ మనిషి ఆహారం కొరకు కాదు అని అంటారు కదా. తినడానికి పుట్టలేదు, పుట్టాము గనుక బ్రతకడానికి తింటున్నాం అని చెబుతారు కదా. ఈ మాటలకు వారు ఆయన మీద నేరం మోపాలని చూస్తూ ఉండగా ఆయన సమాజ మందిరంలో ప్రవేశించారు. అక్కడ ఊచ చేయగలవాడు ఒకరున్నారు. ఈ విశ్రాంతి దినమున అతనిని ఆయన స్వస్థపరచునేమో అని పరిసయ్యులు అదే పనిగా చూస్తూ ఉండగా ఆయన గమనించి, నీవు లేచి మధ్యను నిలువమని ఆ ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి ఆయన ఇలా ప్రశ్నించారు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగారు. వారు సమాధానమియ్యక మౌనంగా ఉన్నారు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారి వైపు చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పారు. వెంటనే వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది. ఈ వాక్యమును ఓసారి సందర్భాన్ని నుంచి బయటకు వచ్చి మనం ఇప్పుడు ధ్యానిద్దామా? వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను అను మాటలో అతనితో యేసు ప్రభు చెప్పిన మాటపై ఎంతో గొప్ప నమ్మిక ఉంది. అందుకే ఆయన మాటకు చెయ్యి చాపమనగానే చాపాడు, వెంటనే స్వస్థత పొందాడు. ఈ సత్యం పరిశుద్ధ గ్రంథం అంతా గమనిస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని చెప్పారు. అబ్రాము ఆ మాటకు లోబడి ఆయన చెప్పినట్లు చేశారు. ఈనాడు ప్రపంచానికి అబ్రహాం కుటుంబం దీవెనకరముగా ఉంది. ఏలియా కూడా సారేపతులు ఉన్న విధవరాలతో ఇట్లా అన్నారు, నీవు వెళ్ళి మొదట చేసిన అప్పము నాకు ఇమ్ము, కరువు దినములన్నీ ఆహారమును భుజించుదువు అని చెప్పారు. అన్నట్లే ఆమె చేసింది. కరువు దినాలలో తొట్టెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదని సాక్ష్యంగా ఆమె నిలబడింది. ఎలీషా ప్రవక్త దినాల్లో తన కుమారులను అప్పుల వారు తీసుకుని వెళ్తున్న సమయంలో ఆమె ఆ కష్టంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఆయన యొద్దకు వచ్చి చెప్పగా, ప్రవక్త చెప్పినట్టే పాత్రలు ఎరువు తెచ్చి గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి తమతో ఉన్న నూనె ఆ పాత్రలలో పోయమన్న మాటకు వారు లోబడి చేయగా ఆ పాత్రలన్నిటిలో నూనె నింపబడి వరకు ఆ నూనె పొంగుతూనే ఉంది. ఆ నూనె అమ్మి అప్పులు తీర్చి తన 2 కుమారులను కాపాడుకుంది.
యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని లాజరు సందర్భంలో మరియ మార్తలతో ప్రభువు చెప్పారు. క్రొత్త నిబంధన భాగంలో అద్భుతములు జరిగిన తర్వాత వారు పొందుకున్న ఆ పరిస్థితులను బట్టి యేసు ప్రభు వారితో చెప్పిన మాట, మీ విశ్వాసమే మిమ్మును స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని చెప్పారు. అవును, అతడు చెయ్యి చాపగా బాగుపడినట్లు మనము కూడా విశ్వాసంతో కదిలితే అద్భుతాన్ని మనమును కూడా పొందుకుంటాం. అట్టి భాగ్యము, ధన్యత, విశ్వాసము, నమ్మిక ప్రభు మనకు దయచేసి అద్భుతమును మనమును పొందుకొందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.